ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడు, మహాకరుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన ప్రారంభించుకునే ముందుగా ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూచిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సజీవుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రారుడా, ఘనమైన మీ మహిమగల నామానికి వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. మీ పరిశుద్ధ పాదలకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ పవిత్ర పాదలకు వేలాది స్తోత్రాలు, వేలాది స్తోత్రాలు. మీ ఘనమైన నామానికే మహిమ, మహిమ, మహిమ. మీ పరిశుద్ధ పాదలకే స్తోత్రం, స్తోత్రం. సజీవమైన నామం, శక్తిగల నామం, కరుణా కటాక్షములు, అయా కృపా కనికరములు కలిగిన మీ నామాన్ని బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవించువాడా, జ్యేష్ఠుడా, జ్యోతిర్మయుడా, కనికర సంపన్నుడా, స్తోత్రం. కృపా కనికరములు గల దేవా, స్తోత్రం. మీ దయకై, మీ ఆదరణకై, మీ అభిషేకముకై స్తోత్రం, మీ జీవముకై స్తోత్రం. మరొక రోజు ఈ రీతిగా ప్రార్థించుకున్నట్టుకు కృప చూపిన యేసయ్యా స్తోత్రం. మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తోత్రం, ఉపకారములన్నిటి బట్టి స్తోత్రం, కృపా కనికరాలు బట్టి స్తోత్రం. అయా మీరు తప్పించిన కీడు, పాడు, నాశనం, ఆపద, అపాయాలు, ప్రమాదాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు సజీవు లెక్కలో ఉంచినందుకే స్తోత్రం. తెలివైన వారు, ఘనమైన వారు, అందచందాలు, ఆస్తి గలవారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, అయా గొప్పవారు, అయా ఎంతో మంది ఈరోజు సజీవులుగా లేరు. వారందరికంటే ఏ విషయంలో
గొప్పవారమని మంచివారమని కాదు కానీ నాయన, కేవలం మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృపే ఈ రోజు వరకు బ్రతికిస్తూ, ఈ రోజు వరకు నిలబెడుతూ, ఈ రోజు వరకు అయ్యా నడిపిస్తున్నది నాయన. మీకే స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని సహిస్తూ, భరిస్తూ, ఆదరిస్తూ, ఓదార్స్తూ, ధైర్యపరుస్తున్నందుకే స్తోత్రాలు అయ్యా. ఎక్కడ పడిపోయినా, ఎక్కడ జారిపోయినా, ఎక్కడ తప్పిపోయినా దయతో క్షమించండి. మీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, సోపుతో కడగమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన డాగులు, మచ్చలు, మడతలు, ప్రతి విధమైన అపవిత్రత, ప్రతి విధమైన దోషము, ప్రతి విధమైన అయా తిరుగుబాటుతనము, ప్రతి విధమైన అవిధేయత, అజ్ఞానము, గర్వము, మూర్ఖత్వం, మూఢత్వం, బుద్ధిహీనత, దుర్మార్గత, దుష్టత్వము, చెడిపోయిన హృదయము, పాడైపోయిన అంతరంగముని పరిశుద్ధపరచండి నాయన. శుద్ధీకరించండి, అంగీకరించండి అయా. క్షమించండి, మీ రక్తములో కడగండి అయా. మా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి నా స్థానంలో నిలబడి శిక్ష భరించి నాకు బదులుగా మరణాన్ని రుచి చూసిన మీ ప్రేమ కొరకు స్తోత్రాలు అయా. మీరు కరుణించకపోతే, మీరు కృప చూపకపోతే, మీరు దయ చూపకపోతే ఏమైపోతున్నావు నాయన అయా. అయ్యా మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీకే మహిమ 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 వందనాలకు అర్హుడము నాయన. స్తోత్రం 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 స్తోత్రం. కలవరి కిరణాల గ్రూప్ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బిడ్డల అయా కుటుంబాల్లో క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు ఉన్నట్లుగా అయా, నీ బిడ్డల జీవితాల్లో అయా కృప, కనికరాలు ఉన్నట్లుగా ప్రభువా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు దీవించబడినట్లుగా అయా, ఆత్మలో వర్ధిల్లినట్లు, అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లుగా, నీ బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగునట్లుగా, ఆత్మీయ వ్యాధులైన, శరీర రోగమైన ఆత్మీయ వ్యాధులైన యేసునామములో విడుదల పొందుకున్నట్లుగా, ప్రతి విధమైన అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా. ప్రతి ఒక్కరు ప్రతిరోజు పరిశుద్ధంగా జీవించాలి నాయన, కృప దయచేయండి అయా. ప్రతిరోజు ప్రార్థన చేసే విషయంలో, బైబిల్ చదివే విషయంలో నమ్మకంగా ఉండునట్లు కృప సహాయం చేయండి. వేకువజామునే ప్రార్థించుకునే బిడ్డలుగా అనేక కుటుంబాలు నాయన సిద్ధపడాలి నాయన, కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. ఉపవాస ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు అయా, వ్యక్తిగత ప్రార్థనలు నాయన జరగాలి తండ్రి. మీకే స్తోత్రం అయా. మీ కృప దయచేయండి నాయన అయా. మీ కనికరము దయచేయండి. ప్రతిరోజు ప్రతిదినం పరిశుద్ధంగా జీవించినట్లు కృప దయచేయండి ప్రభువా అయా. నీ కనికరము దయచేయండి ఆయన. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానము దయచేయండి, సఖ్యత దయచేయండి. ప్రతి విధమైన సమస్యలు, అప్పులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఇరుకుల నుంచి విడుదల దయచేయండి. వ్యాధులు, రోగముల యొక్క అధికారములు యేసునామములో కొట్టివేస్తున్నాం ప్రభువా, కనికరించండి, కృప దయచేయండి. ప్రతి విధమైన గలిబిలి, ప్రతి విధమైన అపవాది క్రియలు యేసునామములో లయపరచబడును గాక. నా దేవుని కరుణా హస్తముని బిడ్డల మీద చాపబడును గాక. దేవుని కరుణా హస్తము ప్రతి కుటుంబం మీద చాపబడాలి నాయన. మీకే స్తోత్రం. కృప కలగాలి నాయన, కృప కలగాలి అయా. అయా తండ్రి, చెప్పుకోలేని సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్న వారికి విడుదల దయచేయండి అయా. బిడ్డలు లేని అనేకుల గర్భాలు తెరవండి నాయన అయా. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి నాయన అయా. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో మీ చిత్తం నెరవేర్చండి నాయన అయా. కనికరించండి. చిన్న బిడ్డలు, వృద్ధులు అయా క్షేమం కలిగి ఉండినట్లు కృప సహాయం చేయండి. ప్రతి కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అయా. కృప కలగాలి నాయన. దయచేత నింపండి, ఆత్మలో వర్ధిల్లాలి నాయన. మీ సహాయం దయచేయండి. దైవ సేవకుల కుటుంబాల కొరకు క్షేమం, ఆరోగ్యం, ఆయుష్, వారి ప్రయాణంలో కాపుదలు ఉండినట్లు, కృప కలిగినట్లు దయ మీ ఆత్మశక్తితో నింపబడాలి నాయన. మీ అభిషేకము దయచేయండి అయా. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి, ప్రతి పరిచర్య ఆశీర్వదించబడాలి, ప్రతి సేవకుడు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి పరిచర్యలో గొప్ప మార్పులు జరగాలి నాయన. ఆత్మల పంట కోయబడాలి అయా. సార్వత్రిక సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. సువార్తకు అనుకూలమైన ద్వారాలు మా దేశంలో, మా రాష్ట్రంలో, మా ప్రాంతాల్లో, మా పట్టణాల్లో తెరవబడాలి నాయన. సేవకులపై, మందిరాలపై, విశ్వాసులపై అయా నాయన అయా. నా తండ్రి, జరుగుతున్న దాళ్ళు తండ్రి అరికట్టబడాలి నా ప్రభు. మతోన్మాదులు, హేతువాదులు, నాస్తికుల హృదయాలు మార్చబడాలి నాయన. ఉగ్రవాదుల హృదయాలు, కఠినమైన నక్సలేట్ల ఉగ్రవాదుల హృదయాలు మార్చబడాలి తండ్రి అయా. ఉగ్రవాదులు, మిలిటెంట్లు అయా, నక్సలేట్ల హృదయాలు మార్చబడాలి, కఠినమైన మనసులు మార్చబడాలి అయా. కనికరించండి తండ్రి. సార్వత్రిక సంఘం క్షేమం కొరకు ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి, ప్రతి సంఘము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, విశాలపరచబడాలి. సువార్త సభలు, స్వస్థత సభలు, ఆశీర్వాద
ఆశీర్వాద సభలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరగాలి. ఆత్మల పంట కోయబడాలి. క్రీస్తు రాజ్య స్థాపన ప్రతి రాష్ట్రంలో జరగాలయ్యా. ప్రతి రాష్ట్రంలో అయా క్రీస్తు రాజ్య స్థాపన జరగాలి. సాతాను రాజ్యం కూకటి వేళ్లతో పెళ్లగించబడాలి. కనికరించండి నాయన. అయా అవినీతి అక్రమము లంచగొడ్డితనము రూపుమాపబడాలి. తండ్రి కనికరించండి, కృప చూపండి నాయన. అయా మీ దయచేత నింపండి తండ్రి. అయా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. అయా దేశ అధికారులు, రాష్ట్ర అధికారులు, అయా దేశ నాయకులు, రాష్ట్ర నాయకుల కొరకు అయ్యా వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము. భారతదేశ క్షేమం కొరకు, భారతదేశ ప్రజల రక్షణ క్షేమం కొరకు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారి క్షేమం కొరకు, భద్రత అయా త్రివిధ దళాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మోదీ గారి క్షేమం కొరకు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల క్షేమము, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ భారతదేశంలో సంతోషం, సమాధానం, సమృద్ధి, సంక్షేమం ఉండునట్లుగా ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ జ్ఞానము దయచేయండి, కాపుదల దయచేయండి, కృపలో భద్రపరచండి నాయన. సేవకులను, సైనికులను, అయా సైనికులను, ఆర్మీ, నేవీ వారిని భద్రపరచండి తండ్రి. కనికరించండి, కృప చూపండి. అయా రాజకీయ రంగం, వ్యాపార రంగంలో, సినీ రంగంలో అనేక రంగాల్లో ఉన్న వారికి రక్షణ దయచేయండి. సంపూర్ణ మద్యపాన నిషేధం మా దేశంలో అయా కలగాలి తండ్రి. అయా సువార్తకు అనుకూలమైన ద్వారాలు జైళ్లలో, హాస్పిటల్లో తెరవబడాలి. హాస్పిటళ్లలో రోగాలతో, వ్యాధులు, బాధలు, బలహీనతలతో వారికి స్వస్థత దయచేయండి. జైల్లో ఉన్న నిర్దోషులైన వారు విడిపించబడాలి. నేర చరిత్ర గల వారి హృదయాలు మార్చబడాలి. అయా దొంగలు, వ్యభిచారుల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తాగుబోతులు, తిరుగుబోతులు, సోమరబోతులు, రౌడీ షీటర్లు, నపుంసకులు తండ్రి నాయన, అయా నరహంతకులు, గ్యాంగ్స్టర్ల రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. క్రీస్తు విరోధుల హృదయాలు మార్చబడాలి. అపవిత్రాత్మల చేత దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి నాయన. మాంత్రికుల రక్షణ కొరకు హేతువాదులు, నాస్తికుల రక్షణ కొరకు, క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రాంతం పట్టబడాలి. ప్రతి ప్రాంతంలో సువార్తకు అనుకూలమైన ద్వారాలు తెరవాలి. ప్రతి ప్రాంతంలో సువార్త ఉద్యమం రగులుకోవాలి. సంఘాల్లో సేవకులు లేవాలి, సేవకురాళ్ళు లేవాలి, పరిచారకులు లేవాలి. అయా ప్రార్థన యోధులు రేపబడాలి నాయన. మీకే స్తోత్రం. ప్రతి సంఘం ఉజ్జీవించబడాలి. సంఘంలో, ప్రతి సంఘంలో గొప్ప పునరుద్ధరణ జరగాలి. పునరుజ్జీవము రగులుకోవాలి. కడవరి వాన కాలమున వర్షము కుమ్మరించబడాలి. యేసు నామమే జయము జయమని హమంతా ప్రకటించబడాలి. ఏ ఒక్కరు నశించడానికి లేదు. నీవే దేవుడు, నీవే రక్షకుడు, నీవే విమోచకుడు, నిజమైన మార్గానివి నీవే అని అనేకులు ఎరుగునట్లుగా మనోనేత్రాలు వెలిగించబడాలి నాయన. పాపములో, అంధకారంలో, చీకటిలో, సాతాను అధికారంలో ఉన్న వారికి విడుదల కలుగునుగా నామములు. అయా కనికరించండి నేను. బంధకాల్లో ఉన్న వారికి విడుదల, కట్లలో ఉన్న వారికి విడుదల, దుర్మార్గుడి హస్తాల నుంచి అనేకులు విడుదల పొందుకొనుదురుగా నామములు. అయా అయా గవర్నర్ల క్షేమం కొరకు, అయా అయినా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల రక్షణ క్షేమము, అన్ని రాష్ట్రాల గవర్నర్ల రక్షణ క్షేమం, రాష్ట్రపతి గారి రక్షణ క్షేమం కొరకు ప్రార్థిస్తుంది. అయా ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు, కలెక్టర్ల కొరకు, అయా చేతి పనులు దొరక అల్లాడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. విధవరాళ్ళు, దిక్కులేని వారి కొరకు, అనాథల కొరకు, వారి పోషణ కొరకు, వ్యాధులు, రోగాలు, బాధలు, బలహీనతలతో ఉన్న వారికి విడుదల కలుగునుగా నామములో స్వస్థత ప్రకటిస్తున్నాము నాయన. మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత కలగాలి నాయన. కనికరించండి, కృప చూపండి నాయన. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము. ప్రతి విధమైన కట్లు తెగిపోవాలి. యేసయ్యా స్తోత్రం. అపవాది క్రియలు లయమైపోవాలి తండ్రి. మీకే వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తిమంతుడా మోషేన్న తన కుటుంబాన్ని, భార్య బిడ్డల పరిచర్యను దీవించండి. చేతి పనులు ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, ఇంకా బలముగా వాడబడాలి. మీ ఆత్మశక్తితో నింపబడాలి నాయన. మీ బలమైన ఆత్మ కుమ్మరించబడునుగాక. మీ ఆత్మ సహాయము నీ సేవకుడికి కలుగునుగాక. యేసు నామములో ఆరోగ్యం, ఆయుష్, క్షేమం, కాపుదల దయచేయండి నాయన. అయా మీ కనికరము దయచేయండి నాయన. కుమారుడు యశ్వంత్ కొరకు ప్రార్థిస్తూ అయా ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి విధమైన అల్సర్ నుంచి యేసు నామములో స్వస్థత కలుగునుగా. బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ. యేసు నామములో విడుదల, స్వస్థత, క్షేమము కలుగును. ప్రతి విధమైనటువంటి అయా గలిబిలి, కలవరాలు యేసు నామములో కొట్టివేయబడును గాక.
విడుదల కలగజేయండి నాయన. స్వస్థత నరనరాన ప్రతి అణువులో విడుదల దయచేయండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అయా క్షేమము దయచేయండి, నెమ్మది సమాధానము దయచేయండి. నన్ను, నా కుటుంబాన్ని, నా కుమారుని, నా కుమార్తెను, నాకు కలిగిన సమస్తమును నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొని పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్.